నోరూరించే కాజాలతో దేశ విదేశాలకు సుపరిచితమైన కాకినాడను పర్యాటక పరంగా అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ఇందుకోసం 25 కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన వివిధ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇవి పూర్తయితే ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో కాకినాడ కూడా చేరనుంది. తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో ఎన్నో వనరులు, పరిశ్రమలు పుష్కలంగా ఉన్న పర్యాటక పరంగా అభివృద్ది మాత్రం సున్నా. డీప్ వాటర్ పోర్ట్, యాంకరేజ్ పోర్ట్ వంటి పెద్ద పెద్ద సంస్థలు ఇప్పటికే ఉండగా త్వరలో పెట్రో కారిడార్, కేసెస్ ఏర్పాటు కానున్నాయి. దీంతో ఈ ప్రాంతానికి విదేశీయుల తాకిడి పెరిగింది. సాగర్ తీరంలో సేద తీరడానికి దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర దేశాల వారు ఇక్కడికి వస్తున్నారు. ఈ విషయం గుర్తించిన ప్రభుత్వం కాకినాడ సాగర్ తీరంలో 25 కోట్ల రూపాయలతో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టింది. బీచ్ రిసార్ట్ పార్క్, ఎకో పార్క్, శిల్పారామం, కళాకృతుల పార్కు నిర్మించేందుకు పూనుకుంది. విశ్రాంత మందిరాలతో పాటు ఐమాక్స్ లైట్లు, మరుగుదొడ్లు, మంచినీరు, ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. పర్యాటకులను ఆకర్షించేందుకు గతేడాది నుంచి జిల్లా అధికారులు కాకినాడలో సాగర సంబరాలను నిర్వహిస్తున్నారు. జనవరి 11 నుంచి 13 వరకు జరిగే ఈ కార్యక్రమంలో పర్యాటకులు పెద్ద ఎత్తున పాల్గొంటారు. ఈ ఏడాది ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. పబ్లిక్ కి కొంచెం సుగంగా ఇక్కడ రావడానికి ఏర్పాటు చేయాలి. ఎందుకంటే లాస్ట్ టైం అన్ని బాగానే ఉంది, ఈ విషయంలో కొంచెం ప్రజలు ఇబ్బంది పడ్డారు. కాబట్టి ఈసారికి ఆ స్థితిలో ఎక్కువ కన్సన్ట్రేట్ చేస్తున్నాం. అట్లాగే ఈ కల్చరల్ కమిటీ అన్ని కూడా అది ఎమ్మెల్యే గారు దానికి చూస్తున్నారు. అది ముఖ్యంగా మా రిక్వెస్ట్ బట్టి పెద్ద పెద్ద ఆర్టిస్ట్ ని కూడా ఈసారికి తీసుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్న ప్రాజెక్టు పనులపై నిఘా కొరవడి కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరవుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ఉన్నత స్థాయిలో పర్యవేక్షణ లేకపోతే పనుల్లో నాణ్యత కొరవడే ప్రమాదం ఉందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.